రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ తన కొత్త డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఇప్స్ అధికారిని సోనాలి మిశ్రాను నియమించింది. దీనితో ఆమె 143 ఏళ్ల కేంద్ర భద్రతా దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా నిలిచింది. క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది మరియు ఆమె అక్టోబర్ 31, 2026న పదవీ విరమణ చేసే వరకు ఆ పదవిలో ఉంటారు. మిశ్రా 1993 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ అధికారి. 30 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో ఆమె సిబిఐ, బీఎస్ఎఫ్లలో కీలక పాత్రలు పోషించారు మరియు కొసావోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లో కూడా పనిచేశారు. ఈ పదవికి ముందు ఆమె మధ్యప్రదేశ్లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా, భోపాల్లోని పోలీస్ శిక్షణ మరియు పరిశోధన సంస్థ మరియు పోలీస్ అకాడమీకి బాధ్యత వహించారు. భారతదేశంలోని విస్తారమైన రైల్వే నెట్వర్క్లో రైల్వే ఆస్తులను రక్షించడం, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం మరియు నేరాలను నిరోధించడం వంటి బాధ్యతలను కలిగి ఉన్న అర్కి ఆమె నియామకం ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. మిశ్రా గతంలో విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీసు పతకం మరియు ప్రతిభావంతులైన సేవకు పోలీసు పతకాన్ని అందుకున్నారు.